వెల్కమ్ టు 3RR న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. రాహుల్ గాంధీపై పీయూష్ గోయల్ తీవ్ర ఆరోపణలు, రాజకీయ వర్గాల్లో కలకలం. దేవాలయాలు శాంతి సౌభ్రాతృత్వానికి మార్గం, పులివెందుల్లో వైఎస్ జగన్. కుమ్మెర మల్లన్న జాతర ఘటనపై కేటీఆర్ ఆగ్రహం, పోలీసులపై తీవ్ర విమర్శలు. ద్రౌపది ముర్ము మహారాష్ట్రలోని బుల్దానాలో నిర్వహించిన నేషనల్ ఆరోగ్య ఫేర్ 2026 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ఆరోగ్య సేవల ప్రాధాన్యతను ప్రస్తావిస్తూ గ్రామీణ ప్రాంతాల వరకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రావాల్సిన అవసరాన్ని పర్యవేక్షించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజారోగ్య రంగంలో తీసుకుంటున్న చర్యలను అభినందించారు. अध्यात्मों की इस महत्वपूर्ण भूमि से लोगों के स्वास्थ्य और कल्याण के लिए आयोजित की जा रही है राष्ट्रीय आरोग्य मेला 2026 का शुभारंभ करते हुए मुझे अत्यंत प्रसन्नता हो रही है। मुझे बताया गया है कि इस 4 दिवसीय आयोजन के दौरान आयुष चिकित्सा पद्धतियों के विभिन्न आयामों पर विचार विमर्श किया जाएगा। आयुष के प्रति लोगों की जागरूकता बढ़ाने के लिए परामर्श शिविरों और औषधि पद्धतियों का आयोजन किया जा रहा है। ऐसे आयोजनों की विशेषज्ञों, उद्योग जगत के प्रतिनिधियों और जनसामान्यों के बीच संवाद एवं सहभागिता स्थापित करने में महत्वपूर्ण भूमिका है। मुझे विश्वास है कि ये मेला आयुष के समग्र दृष्टि को जन जन तक पहुंचाने का एक सशक्त माध्यम बनेगा। मैं इस आयोजन से जुड़े आयुष मंत्रालय, महाराष्ट्र सरकार और अन्य सभी भागीदारों को सराहना करती हूँ। देवियों और स्वजनों, हमारी परंपरा में कहा गया है आरोग्यं परमं शुभम, अर्थात आरोग्य यानी समग्र स्वास्थ्य ही सबसे बड़े सुख है। शरीर ही समस्त कर्तव्यों को पूरा करने का प्रथम साधन है। देश को सशक्त बनाने में स्वस्थ नागरिकों की महत्वपूर्ण भूमिका है। बीजेपी लोकसभा ఎంపీ కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై తీవ్ర ఆరోపణలు చేశారు. జాతీయ ప్రయోజనాల విషయంలో ఆయన రాజీ పడుతున్నారని, దేశ విరోధ శక్తుల చేతిలో బొమ్మగా మారారని విమర్శించారు. అదేవిధంగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విదేశీ గూఢచారి సంస్థలైన సిఐఐ, కేజీబీ వంటి సంస్థల నుండి నిధులను స్వీకరించారనే ఆరోపణలు కూడా గోయల్ చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. देश को कॉम्प्रोमाइज करने में कभी पीछे नहीं हटे। हम सब जानते हैं कि बोफोर्स के स्कैंडल में कैसे स्वीडिश अथॉरिटीज को राहुल गांधी जी के कहने पे विदेश मंत्री ने कोशिश की कि इन्वेस्टिगेशन को थाम दिया जाए। हम सब जानते हैं कैसे अपने मित्र ओटावियो कटाची को बचाने के लिए ईमानदार इन्वेस्टिगेशन होने नहीं दी गई बोफोर्स में। पता नहीं कांग्रेस का और राजीव गांधी जी का बोफोर्स में क्या हाथ था, और यह हाथ ऐसा है उनका जो लाखों करोड़ों रुपए के भ्रष्टाचार में पाया गया है, कलंकित किया देश को विश्व के सामने और देश को कॉम्प्रोमाइज किया इस गांधी परिवार ने। इंदिरा गांधी जी कोई पीछे नहीं रही कॉम्प्रोमाइज करने में देश के हितों को। हमने देखा एम्बेसडर मोनियान ने कैसे कंफर्म किया कि सीआईए कांग्रेस को बार बार इलेक्शन के लिए फंड्स प्रोवाइड करती थी, पैसे दिया करती थी, और सीआईए के माध्यम से कांग्रेस पार्टी अपने राजनीति चलाती थी। हमने मेट्रोकिन आर्काइव्स में देखा कैसे सूटकेस भर भर के केजीबी पैसा दिया करती थी कॉम्प्रोमाइज्ड इंदिरा गांधी जी को। దేవాలయాలు మన సంస్కృతి సంప్రదాయాల ప్రతీకలని, భక్తి మార్గం ద్వారా సమాజంలో శాంతి సౌభ్రాతత్వం పెంపొందుతాయని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. పులివెందుల్లో 2వ రోజు పర్యటన సందర్భంగా వైఎస్ జగన్ నందిపల్లిలోని నందీశ్వర ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వేద పండితులు నిర్వహించిన ప్రత్యేక పూజలు, హోమాల్లో వైఎస్ జగన్ పాల్గొన్నారు. ప్రత్యేక పూజల నేపథ్యంలో సంప్రదాయ దుస్తులు ధరించి స్వామివారికి భక్తి శ్రద్ధలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం స్వీకరించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ, దేవాలయాలు మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతీకలని, భక్తి మార్గం ద్వారా సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందిస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాల అభివృద్ధి, పునర్నిర్మాణం ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం మరింత విస్తరిస్తుంది అని అన్నారు. ఓన్లీ కంకణదారులు మాత్రమే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి దయచేసి యాగశాల దగ్గర ఎవరే గాని తోపులాట గురి చేయొద్దు. ఓన్లీ కంకణదారులు మాత్రమే లోపలికి వెళ్ళాలి. మనం ఎంత తాపత్రయపడినా లోపలికి అడుగు పెట్టడానికి అవకాశం ఉండదు. కుమ్మేర మల్లన్న జాతర ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వం అధికారుల తీరుపై ఫైర్ అయ్యారు. నాగర్ కర్నూల్ పోలీస్ యంత్రాంగానికి అసలు సిగ్గుందా అని ఘాటుగా ప్రశ్నించారు. ఇది రాజకీయాలు మాట్లాడే సందర్భం కాదని, నెలల పసిపాపపై చనిపోయినా న్యాయం చేయకుండా అమానుషంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మేర మల్లన్న జాతరలో జరిగిన దాడిలో మరణించిన 2 నెలల పసిపాప కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలీసులకు జీతాలు ఇచ్చేది రాష్ట్ర ప్రజలు, రేవంత్ రెడ్డి కాదు, ఆయన తొత్తులు కాదన్నారు. కుమ్మేర మల్లన్న స్వామి జాతరలో దాడి జరిగిన తర్వాత వారు ఫిర్యాదు చేస్తే అది సరిగా లేదని పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదు. ఫిర్యాదు తీసుకోకుండా అధికార పార్టీ నాయకులకు ఫోన్ చేసి వాళ్ళ కంప్లైంట్ చేస్తారని, మీరు కౌంటర్ కంప్లైంట్ చేయండి అని చెప్పారు. పోలీసులు వేసుకున్న యూనిఫామ్ కి గౌరవం ఇవ్వకుండా, చేస్తున్న ఉద్యోగానికి న్యాయం చేయకుండా అధికార పార్టీ నేతలను కాపాడటానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 21వ శతాబ్దంలో కులాలు మతాల పేరిట చిన్నగా చూడడం, అవమానించడం, ఇవాళ ఇంకా కూడా అధికారాన్ని అండగా పెట్టుకొని హత్య రాజకీయాల్ని, హత్య చేసిన హంతకులని కాపాడే ప్రయత్నం జరగడం నిజంగా సిగ్గుచేటు. ఇందులో నేను ఈ ఒక్కరినో ఆ ఒక్కరినో నిందిస్తలేను. ఇందులో హంతకులకు అండగా నిలబడ్డ ప్రతి ఒక్కడు, వాడు ఎవడైనా గాని, వాడు దోషి. రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, స్థానిక ఎమ్మెల్యే అయినా, స్థానిక ఎంపీ అయినా, ఎవరైనా కూడా ఈ తప్పు, ఆ పసిగుడ్డు ప్రాణాలు తీసిన హంతకులకు అండగా నిలబడ్డ వారు ఎవరైనా సరే వారిది ఖచ్చితంగా తప్పే. ఏమడిగిందా పసిగుడ్డు? మీరు ఎక్కి కులుకుతున్న గద్దెని అడిగిందా? మీరు పోగు చేసుకుంటున్న మూటల ముళ్ళు అడిగిందా? అడిగింది మల్లన్న దర్శనానికి పోతా అంటే ఇవాళ కులం పేరుతో దూషించడమే కాకుండా గణేష్ మీద దాదాపు 20-25 మంది దాడి చేసి తన్నినంత చోట తన్నకుండా తన్ని చివరికి ఆ తమ్ముడిని ఇబ్బంది పెడితే, అన్నా ఈ పసిగుడ్డు ముఖం చూసన్నా ఇడిచిపెట్టానన్నా, మావాడు ఒక్కడున్నాడు, మీరు 20 మంది తంతున్నారని చెప్పి ఆ అమ్మాయి మౌనిక వచ్చి ఆ పసిగుడ్డునన్నా ముంగట పెడితే దయగలుగుతుందేమో, మానవత్వం అనేది ఉంటే మనిషిలో ఆ పసిపిల్ల ముఖం చూసన్నా ఊకుంటారేమో అని చెప్పి ఈ అమ్మాయి మౌనిక వచ్చి వాళ్ళని ప్రాధేయపడ్డది, బతిమలాడింది. అన్నా వదిలిపెట్టండి అన్నా, చచ్చిపోతాడన్నా, కుట్టకండి అన్నా, పసిగుడ్డు ముఖం చూసి తండ్రిని వదిలిపెట్టండి అన్నా అని అడిగితే, దుర్మార్గుడు, మానవ మృగం లాంటి మనిషి వాడెవడో చెత్తనా కొడుకు, వాడు కాలితో తంతే ఆ పాపని, ఇవాళ పాప చనిపోయింది. ఇట్లాంటి మానవ మృగాల్ని మరి శిక్షించాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నా. అసెంబ్లీలో సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, వైసీపీ 5 ఏళ్ల పాలనలో సర్వేపల్లి నియోజకవర్గంలో రెవెన్యూ శాఖ పరంగా చాలా నేరాలు ఘోరాలు జరిగిపోయాయని అన్నారు.
సభలో ఆయన మాట్లాడుతూ మదనపల్లి ఫైల్స్ తరహాలోనే సర్వేపల్లి ఫైల్స్ కూడా చాలా ఉన్నాయని ఇప్పటికే మంత్రి సత్యప్రసాద్ కు కూడా చెప్పామని అన్నారు. 57 ఎకరాలు రామదాసు కండ్రింగలో, మరో 57 ఎకరాలు మరుపూరులో, 36 ఎకరాలు సూరయ్యపాలెంలో, 19 ఎకరాలు కొమ్మలపొడిలో, ఇలా చెప్పుకుంటూ పోతే 100 కోట్ల విలువైన భూముల విషయంలో అక్రమాలు జరిగాయి అని, ప్రభుత్వ భూములను కాపాడే ప్రయత్నం చేసుకుంటే కోర్టులకు పోయి స్టేలు తెచ్చేస్తున్నారు అని అన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రత్యేక సమీక్ష నిర్వహించాలని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ని కోరుతున్నామని అన్నారు. రెవెన్యూలో లాస్ట్ 5 yearsలో సర్వేపల్లిలో చాలా ఘోరాలు నేరాలు జరిగిపోయినాయి అధ్యక్ష. అందుకనే నేను మంత్రి గారికి అనగాని సత్యప్రసాద్ గారికి కూడా ఒక మాట చెప్పాను. మదనపల్లి ఫైల్స్ అన్నప్పుడు అయ్యా మదనపల్లి ఫైల్స్తో పాటు సర్వేపల్లి ఫైల్స్ కూడా దారుణాలు జరిగి ఉన్నాయి. ఒక 57 ఎకరాలు MSME పార్క్ అని చెప్పేసి అల్లుడి పేరుతో అక్కడ దాన్ని స్టే తెచ్చేసేసుకోవటం, అట్లే 36 ఎకరాలు సూరాయిపాళెం, 19 ఎకరాలు కొమ్మలపూడి, ఇట్లా వందల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు స్కాములు జరిగి ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం ప్రయత్నం చేసి వాటిని అజ్యూమ్ చేస్తే ఇమ్మీడియట్గా రెజ్యూమ్ చేయగానే ఇమ్మీడియట్గా కోర్టులో పోయి స్టేలు తెచ్చేసుకుంటారు. సో డిపార్ట్మెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫైల్ చేయటం కానీ అక్కడ ఉండే జీపీలు ఏజీపీలు వాళ్ళు అలర్ట్గా ఉండటం కానీ మనం ప్రజల ఆస్తులు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకని మంత్రి గారికి చెప్పాను, ఒక్కసారి వచ్చి సర్వేపల్లికి రివ్యూ పెట్టబోయా అని చెప్పాను. మీ ద్వారా మంత్రి గారికి ఏంటంటే సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వం విలువైన హైవే పక్కన కోట్ల రూపాయలు విలువ చేసే భూముల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని. ఫిబ్రవరి 26వ తేదీ నుంచి జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ సభ్యత్వ నమోదు ద్వారా పార్టీ సభ్యులకు ప్రమాద బీమా సదుపాయం కల్పించనున్నట్లు జనసేన పార్టీ నాయకులు తెలిపారు. ఈ మేరకు తిరుపతిలోని తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టినట్లు పార్టీ నాయకులు వెల్లడించారు. ప్రతి కార్యకర్త అభిమాని తప్పకుండా సభ్యత్వం నమోదు చేసుకుని ప్రమాద బీమా లాంటి సదుపాయాలను పొందాలని సూచించారు. పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అందరూ కలిసి కృషి చేయాలని జనసేన నేతలు పిలుపునిచ్చారు. ఈరోజు ప్రెస్ మీట్ ముందు జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం పోస్టర్లు జనసేన పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో లాంచ్ చేయడం జరిగింది. జనసేన పార్టీ మనం 2014 తర్వాత ఆ రోజు 5 మందితో స్టార్ట్ అయిన పార్టీ ఇప్పుడు లక్షలాది మంది కార్యకర్తలతో రాష్ట్రంలోనే అతిపెద్ద భారీ పార్టీగా పేర్కొనడం పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు భారతదేశంలోనే ఏ ఒక్క నాయకుడు ఏ ఒక్క పార్టీ కూడా తన కార్యకర్త బతికుండగా చేయడం గొప్పగా వాళ్ళ కుటుంబానికి ఏమైనా ప్రమాదశాత్తు వాళ్ళు ఏమైనా చనిపోయినా లేకపోతే ఏమైనా ఇబ్బంది జరిగినా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఆలోచనతో మొట్టమొదటిసారిగా సభ్యత్వ కార్యక్రమాన్ని వాళ్ళకి ఇన్సూరెన్స్ ద్వారా 5 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టారు. ఇది గత 5 సంవత్సరాలు నడుస్తుంది చేస్తున్నాం. ఎక్కడి నుంచో చాలా చిన్నగా స్టార్ట్ చేసి ఈరోజు దాదాపు 15 లక్షల మందికి పైగా క్రియాశీలక సభ్యతలు పొంది ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఈసారి ఇంకా ఎక్కువ రాబోతున్నాం, ఎందుకంటే యువత ఇంకా కొంతమంది ఓటర్ హక్కు వచ్చింది, చాలా మంది జాయిన్ అవుతున్నారు. ఇంకోటి ఏమంటే గతంలో 500 రూపాయలు ఉన్న ఇన్సూరెన్స్ క్రియాశీలక సభ్యత నమోదుని ఈసారి 100 రూపాయలు తగ్గించి నా కార్యకర్తలు నా మనుషులు వాళ్ళకి ఏమైనా జరిగితే వాళ్ళ కుటుంబానికి భరోసాగా జనసేన పార్టీ ఉందని చెప్పడానికే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ నిర్ణయం తీసుకొని ఈరోజు ఈ జనసేన పార్టీ ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం చాలా గొప్ప నిర్ణయం. ఎందుకంటే రాజకీయాల్లో వాడుకొని వదిలేసిన నాయకులు చూస్తుంటాం, అధికారం వచ్చిన తర్వాత పట్టించుకున్న నాయకులు చూస్తుంటాం. రాజకీయంలో ఎలా ఉంటుందంటే ఈ రోజు ఎవడు ఎలా ఉంటాడు రేపు అలాంటి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు వాడు ఎక్కడున్నా ఏడున్నా వాడు ఎలా ఉన్నా పర్లేదు, జనసేనలో క్రియాశీలక సభ్యత్వం పొందితే ఖచ్చితంగా వాడు నా కుటుంబ సభ్యుడు, నా కుటుంబంలో ఒకడు అనే ఆలోచనతో తీసుకున్న ఈ నిర్ణయాన్ని రేపటి రోజు 26 ఫిబ్రవరి రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలవుతుంది. గతంలో కూడా తిరుపతి చాలా గొప్పగా చేశాం. పోయిన సంవత్సరం కానివ్వండి
అంతకుముందు కరోనా సమయంలో కూడా చాలా గొప్పగా చేస్తాం. రాయలసీమ ఫస్ట్ ప్లేస్ తిరుపతి నుంచి. కాబట్టి రేపు రాబోయే రోజు కూడా రేపటి నుంచి జరగబోయే క్రియాశీల సభ్యులతో 14 రోజులు నెక్స్ట్ మంత్ మార్చి 10వ తారీఖు ఉంటుంది. అప్పుడు లోపల అందరూ కార్యక్రమ సభ్యత చేసుకోండి. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. శ్రీకాళహస్తి పట్టణంలో పలు ప్రాంతాల నందు సీఎం ఆర్థిక సహాయ నిధి కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సతీమణి బొజ్జల రిషితారెడ్డి సీఎం ఆర్థిక సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ రోజు మొత్తం 78,25,920 రూపాయలను అందజేశారు. బొజ్జల రిషితారెడ్డి మాట్లాడుతూ 19 నెలల కాలంలో పార్టీలకు అతీతంగా తాము 4,15,04,20 ఆర్థిక సహాయం అందజేశామని తెలియజేశారు. ఇంకా శ్రీకాళహస్తిలో ఎవరైనా ప్రైవేట్ ఆసుపత్రి నందు చికిత్స చేసుకున్న వ్యక్తులు తమ వివరాలను తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు డాక్యుమెంట్లను అందజేస్తే వారికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వచ్చే విధంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆరోగ్య పరిస్థితి బాగోలేకుండా ప్రైవేట్ ఆసుపత్రి నందు లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన రోగులకు కొద్దిపాటి ఉపశమనం కలిగే విధంగా ఈ రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసే ప్రక్రియ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారని దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సిఎంఆర్ఎఫ్ రిలీఫ్ చెక్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. ఇప్పుడు దాకా ఈ 1.5 year లో మన కాన్స్టిట్యుయెన్సీలో 428 చెక్స్ అంటే దాదాపు 4,15,00,000 రూపాయలు సీఎం రిలీఫ్ కి ఇచ్చున్నాము. సో ఈ ప్రాసెస్ కూడా చాలా క్విక్ గా అవుతుంది. ప్రతి నెల ముందు నెల ఇచ్చినవి పక్క నెల అన్ని వాళ్ళకి అందుబాటుకు వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడు ఎవరైనా గవర్నమెంట్ హాస్పిటల్లో కాకుండా ఆరోగ్యశ్రీ లేకుండా ఇబ్బంది పడి ఆర్థికంగా ప్రాబ్లంలో ఉండి చికిత్స చేసుకున్న వాళ్ళు తప్పకుండా పార్టీ ఆఫీస్కి కాంటాక్ట్ అయితే మీకు కూడా పెట్టిస్తారు. ఇది గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఎందుకు తీసుకుంటుంది అంటే ఇప్పుడు చిన్న కొంతమందికి 3 లక్షలు 4 లక్షలు అయిపోతుంది ఆపరేషన్ చేసుకునేదానికి. ఏదో ఒకటి పెట్టుకొని చేసుకుంటారు. వాళ్ళకి ఏదో కొంత రిలీఫ్ ఇప్పియొచ్చు అనే ఒక ఉద్దేశంతో ఈ సిఎంఆర్ఎఫ్ ఇప్పుడు పంపిణీ చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా ఎవరైనా ఉన్నా కానీ వచ్చి తీసుకోండి. థ్యాంక్ యూ. సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలో రిలే నిరాహార దీక్షలు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలో ఐసీడీఎస్ ప్రాజెక్టుల వద్ద సోమవారం నుంచి రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దానిలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం ఐసీడీఎస్ ప్రాజెక్టు వద్ద అంగన్వాడీలో రిలే నిరాహార దీక్షలకు పూనుకున్నారు. సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నూకల బలరాం, అంగన్వాడీ జిల్లా కార్యదర్శి మేడిశెట్టి దుర్గమ్మ, ప్రాజెక్టు అధ్యక్షురాలు వీరలక్ష్మిలు దీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ మన రాష్ట్రంలో పేద గర్భిణీలు, బాలింతలకు, చిన్నపిల్లలకు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు అనేక సేవలు అందిస్తున్నారని అన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 2019 నుండి అంగన్వాడీలకు వేతనాలు పెరగలేదన్నారు. ఒక పక్కన ఎమ్మెల్యేలకు జీతాలు, అలవెన్స్ పెంచుకుంటూ పోతున్నా ఈ ప్రభుత్వం చిరు ఉద్యోగులైన అంగన్వాడీలకు పెంచకపోవడం దారుణమని అన్నారు. అంగన్వాడీలకు వేతనాల పెంపు తదితర సమస్యల పరిష్కారం చేయాలని 2023 డిసెంబర్లో 42 రోజుల పాటు చారిత్రాత్మక సమ్మె నిర్వహించారు. ఈ సమ్మె ముగింపు సందర్భంగా తాము అధికారంలోకి వస్తే 2024 జూలైలో అంగన్వాడీలకు వేతనాలు పెంచుతామని, ఇతర సమస్యలు పరిష్కరించాలని, అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, పెండింగ్ లో ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఈ దీక్షలో నాయకులు శ్రీదేవి, సూర్యకుమారి, వెంకటరత్నం, కె దుర్గా, జహ్రా, లక్ష్మీరత్నం, కుంతీదేవి, కె కనకదుర్గ, ఇతర అంగన్వాడీలు పాల్గొన్నారు. నా పేరు ఎం దుర్గమ్మ, రామచంద్రపురం ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి. ఈరోజు 23, 24 ధర్నా నిర్వహించడం, రాష్ట్ర పిలుపు మేరకు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే 42 రోజులు అంగన్వాడీ సుదీర్ఘకాలంగా సమ్మె చేసాం. 42 రోజుల్లో కూడా గత ప్రభుత్వం మినిట్ రాసిచ్చింది. మినిట్ ప్రకారంగా ఆ రోజు ప్రతి కూటమి ప్రభుత్వం ప్రతి టెంట్ దగ్గరికి వచ్చి మీ సమస్యలు మా ప్రభుత్వం మేము నగ్గితే మీ సమస్యలు పరిష్కరిస్తామనేసి చెప్పారు. కానీ ఇప్పుడు మేము ఏ రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా అది పక్కనే పడేయడం జరుగుతుంది.
ప్రభుత్వం స్పందించి మా సమస్యలను పరిష్కరించాలనేసి ఇప్పటి వరకు మేము వేచి చూసాం. ఇప్పుడు ప్రభుత్వ స్పందన లేక మేము ధర్నాకు దిగవలసి వచ్చింది. అలాగే 26, 27 కూడా కలెక్టరేట్ దగ్గర ధర్నాలు ఉన్నాయి. అలాగే 2వ తారీఖున కూడా చెలో విజయవాడ వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే జీతాలు సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఇచ్చిందో సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేయండి, 26,000 మాకు జీతం పెంచండి, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా చేయండి అనేసి మేము అడుగుతున్నాం. కానీ సంక్షేమ పథకాలు కూడా మాకు కట్ చేసేసారు. 11,500కి పెరిగిన ధరలకు అనుగుణంగా మా జీతాలు లేవు. కాబట్టి ఎన్ని రోజులైనా సరే కానీ మా జీతం పెంచే వరకు కూడా మేము విజయవాడలో ఉండి మేము పోరాటం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిక. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం తప్పుడు పత్రాలతో ప్రభుత్వ భూమి కాజేసిన 6గురు అరెస్ట్. నాతవరం మండలం పరిధిలో లింగంపేట గ్రామంలో సర్వే నెంబర్ 46లో ఉన్న గ్రామఖండం ప్రభుత్వ భూమిని తప్పుడు పత్రాలు సృష్టించి 12 సెంట్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్న 6గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. పంచాయతీ కార్యదర్శి బాపూజీ ఫిర్యాదు మేరకు నాతవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఎంఆర్ఓ ఓ చంద్రలేఖ, ఎంపీడీఓ సత్య శ్రీనివాస్, ఎస్ఐ వై తారకేశ్వరరావు సంయుక్తంగా సర్వే నిర్వహించగా భూమి ప్రభుత్వానికి చెందినదిగా నిర్ధారించారు. మోసపూరిత పత్రాలు సమర్పించినట్లు రుజువు కావడంతో లోకవరపు నూకరాజు, లోకవరపు మంగ, లోకవరపు కొండబాబు, లోకవరపు నారాయణమూర్తి, పైలా సీతారామ, నాగజమీలు, లోకవరపు వరహాలు బాబును అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ రేవతమ్మ తెలిపారు. ఇన్స్పెక్షన్ కమిటీ మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు నాతవరం పోలీస్ స్టేషన్లో రాత్రి రిపోర్ట్ ఇచ్చారండి. ఆ రిపోర్టు నివేదిక ప్రకారం క్రైమ్ నంబరు 23/26 అండర్ సెక్షన్ 318 క్లాస్ 4 338 బిఎన్ఎస్ ప్రకారం కేసు రిజిస్ట్రేషన్ చేశామండి. దీనిలో సారాంశం ఏంటంటే లింగంపేటలో సర్వే నెంబర్లో 46లో 12 సెంట్స్ ల్యాండ్ అని, అది గ్రామకంఠం భూమి. అది గౌరవ కోర్టు ఆదేశాల మేరకు మేము ఇన్స్పెక్షన్ చేస్తే అది మా గ్రామ పంచాయతీ భూమి. వేరే వారు తప్పుడు ధ్రువపత్రాలు సృష్టి పెట్టి సబ్ రిజిస్టర్ ఆఫ్ స్పాట్ రోడ్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వాళ్ళపై తగు చర్య తీసుకోవాల్సిందని వాళ్ళు చెప్పారు. చెప్పి నివేదిక మాకు సమర్పిస్తే దాని ప్రకారం మేము వాళ్ళందరినీ కూడా ఈ దర్యాప్తులో భాగంగా పికప్ చేసామండి. పికప్ చేసి ఈ రికార్డ్స్ అన్నీ పరిశీలిస్తే వాళ్ళు మాకు ముద్దాయిలుగా తేటతెల్లమైంది. వాళ్ళ దగ్గర ఎటువంటి కాగితాలు కూడా లేవు. వాళ్ళు చూపించిన ఈ కరెంటు బిల్లులు కానీ, ఇంటి పన్నులు కానీ, వేరే హౌస్వి, వేరే స్థలాలవి సబ్ రిజిస్టర్ గారికి మంచి ఉద్దేశపూర్వకంగా చూపించి వాళ్ళు రీసెంట్గానే గౌరవ కోర్టు ఉత్తర్వులను ఏమంచో ధిక్కరించి చేయించుకున్నారండి. ప్రభుత్వ ఆస్తిని ఏ ఒక్కరు కూడా ఈ టైప్ ఆఫ్ స్వాహ చేయకూడదు, తప్పుడు పత్రాలు చూపించకూడదు. తప్పుడు పత్రాలు చూపించి ఈ టైప్ ఆఫ్ ఎవరైనా పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకునబడినండి. ఈ కేసు ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పుడు మా ఆధీనంలో ఒక 6 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళని రిమాండ్ పెడతాము. ఇంకా ఈ కేసులు ఇంకెంతమంది ఉన్నా సరే ఎవరిని విడిచిపెట్టమండి. నమస్కారం అండి. థ్యాంక్ యూ. నేను తహసీల్దార్ నాతవరం అండి. ఇప్పుడు మనం ఇక్కడ సమావేశం అయింది దేనికోసం అంటే ఒక తప్పుడు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కోసం డిస్కస్ చేయడానికి. ఆ గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు లింగంపేట పంచాయత్ సెక్రటరీ ఎంఆర్ ఆఫీస్కి ఒక దరఖాస్తు చేశారు. సర్వే నెంబర్ 46 గ్రామకంఠంలో తప్పుడు డాక్యుమెంట్స్ తోటి రిజిస్ట్రేషన్ ఉంది, దాన్ని నివేదిక ఇవ్వాల్సిందిగా కోరారు. అదేవిధంగా మేము జాయింట్ ఇన్స్పెక్షన్ చేశామండి. జాయింట్ ఇన్స్పెక్షన్లో ఏం తేలిందంటే సర్వే నెంబర్ 46 గ్రామకంఠం ఖాళీ స్థలం అండి. అది ఆ ఖాళీ స్థలానికి వేరే వేరే ఇల్లులు గల అసెస్మెంట్ నెంబర్లు, తర్వాత కరెంట్ మీటర్లు, వేరే వేరే వ్యక్తులు అంటే కొంతమంది వ్యక్తులు ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి గ్రామకంఠం ఖాళీగా ఉన్న పంచాయతీ గ్రామకంఠాన్ని వాళ్ళు ఆ అసెస్మెంట్ నెంబర్లు ఏదైతే ఇల్లు ఉందో వాటిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారండి. ఈ విధంగా జాయింట్ ఇన్స్పెక్షన్లో తెలిసింది. సో ఈ జాయింట్ ఇన్స్పెక్షన్లో వచ్చిన నివేదికని పంచాయత్ సెక్రటరీకి ఇచ్చామండి. పంచాయత్ సెక్రటరీ వాళ్ళు గ్రామకంఠానికి అథారిటీస్ కాబట్టి వాళ్ళ స్థలాన్ని కాపాడుకోవడానికి ఎవరైతే తప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ వ్యక్తులపై తగు చర్యలు తీసుకోవాలని మన స్టేషన్ హౌస్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారండి. ఆ కంప్లైంట్ ప్రకారంగానే సదరు వ్యక్తులు ఎవరైతే ఇదయ్యారో వాళ్ళకి స్టేషన్ వాళ్ళు తగు చర్యలు తీసుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.